విజయ వాళ్ళమ్మ అనసూయ రావడమే ఎదురుగా కనిపించిన ముసలాయన్ని ఈసడించుకుంటూ ఇంట్లోకి అడుగుపెడుతుంది. ఇటు భానుమతి బుజ్జమ్మలు, అటు విజయ అనసూయల మధ్య ఎటువంటి డ్రామా మొదలవుతుందో ఇప్పుడు చూద్దాం. ఆపసోపాలు పడుతూ ఇంట్లోకి వచ్చిన అనసూయ తన భారీ కాయాన్ని సోఫాలో కుదేసింది. ఏంటి విజ్జి, మన అల్లుడిగారు లేరా? ఉన్నార్లే గాని ఏమైనా తిన్నావా? ముందు కాఫీ తెస్తానుండు అని వంట రూంలోకి వెళుతుంది విజయ. ఇంతలో విజయ వాళ్ల పోర్షన్లోకి భానుమతి బుజ్జమ్మలు అడుగు పెడతారు. ఎవరు మీరు అని అనుమానంగా అడుగుతుంది అనసూయ. బాగున్నారా అక్కయ్య గారు అని నవ్వుతూ పలకరిస్తుంది భానుమతి. హాయ్ ఆంటీ అని బుజ్జమ్మ పలకరిస్తుంది. వాళ్ళిద్దరినీ చూసిన అనసూయ చిటపటలాడుతూ, ఎవరు మీరు? మా ఇంటికెలా వచ్చారు అని సీరియస్గా అడుగుతుంది. తల్లి గొంతు గట్టిగా వినబడడంతో గబగబా కాఫీ పట్టుకొని బయటకు వచ్చిన విజయ కంగారుగా చూస్తుంది. ఎదురుగా భానుమతి బుజ్జమ్మలను చూడగానే, అమ్మా, నే చెప్పాకదే, వీళ్ళిద్దరే మన పక్క పోర్షన్లో రెంటుకు దిగారు. ఓహో, వీళ్లేనా? మీరిద్దరూ తల్లి బిడ్డలా అని అనుమానంగా అడిగింది. దాంతో భానుమతి మొహం అదోలా పెట్టి, లేదు లేదు, మేమిద్దరం అత్తాకోడళ్ళం. ఆశ్చర్యపోయిన అనసూయ, ఏంటి మీ ఇద్దరూ అత్తాకోడళ్ళా అని అడిగి, ఇదెక్కడి విడ్డూరం, అత్తాకోడళ్ళు ఇంత బాగా కలిసి ఉంటారా అని ఆశ్చర్యంగా బుగ్గలు నొక్కుంది. అవునమ్మా అని నవ్వుతూ చెబుతుంది. తర్వాత వీళ్లని చూస్తూ, రండి పిన్నిగారు, మీక్కూడా కాఫీ తీసుకొస్తాను అని వంట రూంలోకి వెళుతుంది విజయ. వెంటనే భానుమతి విజయను ఆపి బుజ్జమ్మతో, ఏయ్ బుజ్జమ్మ, ఆ కాఫీ ఏదో నువ్వు తీసుకురా అని గట్టిగా చెబుతుంది. దాంతో బిత్తరపోయిన బుజ్జమ్మ, నేను తేవాలా? నీకే చెప్పేది. అప్పుడు విజయ మొహమాటంగా చూస్తుంది. భానుమతి విజయను చూసి ప్రేమగా, విజయా, నువ్వు అప్పటినుండి ఆ పని ఈ పని చేస్తూ చాలా అలసిపోయావు. ఈ మధ్య ఏ పని పాట లేక నాతో పాటు తిరిగి తిరిగి దానికి బాగా బద్ధకం మొదలయింది. నువ్విలా కూర్చోమ్మా అలా అని మళ్ళీ బుజ్జమ్మ వైపు తిరిగి, వెళ్ళవే, తీసుకురాపో. భానుమతి అలా కళ్ళెర్ర చేసి కోడలిని అదిలించడం అనసూయకు తెగ నచ్చేసింది. దాంతో ఆమె ముఖం వెలిగిపోయింది. అమ్మో అమ్మో, మీ కోడల్ని ఎంత బాగా కంట్రోల్లో పెట్టుకున్నావమ్మా అని సంతోషంగా అంది అనసూయ. మరి పెట్టకా? ఈ కోడళ్లకు మనం కొంచెం తగ్గినట్టు కనిపిస్తే చాలు, నెత్తినెక్కి కూర్చుంటారు అని ఏదో రహస్యం చెబుతున్నట్టు గుసగుసగా అంది భానుమతి. బావురు కప్పలా నోరు తెరిచిన అనసూయ భానుమతి వైపు మైమర్చిపోయి చూసింది. ఇదే కావాలి నాకు. మీరిక్కడ ఎన్ని రోజులు ఉన్నా నాకు విజయకు అసలు బాధే లేదు. మీరిక్కడ ఉన్నన్ని రోజులు మీ దగ్గర నేను ట్రైనింగ్ తీసుకుంటాను అని ఆనందం పట్టలేక ఉక్కిరిబిక్కిరి అయింది అనసూయ. తప్పకుండా మీరు మరో భానుమతి కావాలి. వంట రూం నుండి కాఫీ పట్టుకొని వస్తున్న బుజ్జమ్మ ఆమె మాటలు విని తన అత్తయ్య తెలివితేటలకు మురిసిపోయి అందంగా నవ్వుతూ ఆమెకు కాఫీ అందించింది. ఇంతలో బెడ్రూం నుండి వచ్చిన రమేష్ ఎదురుగా అనసూయను చూసి ముఖం చిట్లించి, ఛ, ఈవిడెందుకు వచ్చింది అని అనుకుని రాని నవ్వు నవ్వుతూ, నమస్కారం అత్తయ్య, బాగున్నారా? ఎంతసేపు అయిందేంటి వచ్చి? ఏం బాగోలే అల్లుడుగారు, ఏదో ఇలా ఉన్నాను. తినలేను, తాగలేను, తిరగలేను అని బాధగా నిట్టూర్పు విడుస్తూ అంది. ఇంకేం, ఇక్కడికొచ్చారుగా, ఇక రెస్ట్ తీసుకోండి అని బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు. ఏం పాపం, ఎందుకలా అని బాధగా అడిగింది. పిన్ని, మా అమ్మ డయాబెటిక్ పేషెంట్, బీపీ కూడా ఉంది పాపం. మళ్ళీ ఈ మధ్య ఓవర్ వెయిట్తో మోకాలు నొప్పులు కూడా మొదలయ్యాయి. అందుకే కడుపు నిండా తినలేదు. టీలు కాఫీలలో షుగర్ ఉండకూడదాయే. ఇక బీపీ గురించి మీకు తెలియందేముంది, ఉప్పు తినకూడదు. ఇక ఉప్పు లేకపోతే రుచా పచా ఏం తింటుంది పాపం అని బాధగా చెప్పింది విజయ. మరి డాక్టర్కి చూపించారా? ఏమన్నాడు? ఏముంది, రోజూ నడవమంటారు, ఏదైనా పనులు చేయమంటారు. అప్పుడే రమేష్ కోసం ఆ ముసలాయన అటువైపు వచ్చి రమేష్ని పిలుస్తాడు.
బాబూ రమేష్. అని పిలిచాడు. అతని పిలుపు విన్న విజయ అటువైపు కోపంగా చూస్తూ, కొంతమంది ఉంటారు భూమికి భారంగా. ఎంత తిన్నా ఏం తిన్నా రోగాలు రొస్టులు వాళ్ళకు అస్సలు రావు మరి అని ఈసడింపుగా దీర్ఘాలు తీస్తూ అంది. బెడ్రూం లోపలికి వెళ్లిన రమేష్ ఏవో తాళాలు తీసుకువచ్చి ఆ ముసలాయనకు ఇవ్వడం అనసూయ చూసింది. ఏమిటే అమ్మాయ్, మీ ఆయన ఆ ముసలాడికేదో ఇస్తున్నట్టుగా ఉంది అని గుసగుసగా అంది. అయ్యో ఏం లేదులే అమ్మా, మన పొలంలో ఉన్న మోటార్ రూమ్ తాళాలు. నీళ్లు పెట్టి కలుపు మొక్కలను తీస్తాడు, కాలువలను క్లీన్ చేస్తాడు. ఇక ఈరోజు రాత్రి 7 అయితే గాని ఇంటికి రాడు. ఈ వయసులో కూడానా? అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు ఆ ముసలాయన ఇంకా ఆరోగ్యంగా ఉండడానికి కారణం ఆయన చేసే శారీరక శ్రమ అని భానుమతి బుజ్జమ్మలకు అర్థమైంది. అవును, ఆయన్ని ఇంట్లోంచి పంపించేస్తే మరి ఆ పొలం పనులన్నీ ఎవరు చేస్తారు అని అయోమయంగా అడిగింది బుజ్జమ్మ. ఏముంది, నెలకు ఓ 2000 చొప్పున జీతమిస్తే సరి, ఆ పనులన్నీ ఎవడైనా చేస్తాడు అని గర్వంగా చెప్పింది విజయ. విజయ తెలివికి భానుమతి బుజ్జమ్మలు నవ్వుకున్నారు. ఆ రోజు మధ్యాహ్నం లంచ్ అయ్యాక, విజయ, మేం కొంచెం రెస్ట్ తీసుకుంటామిక. మీ అమ్మగారు వచ్చి కూడా చాలాసేపు అయింది కదా, అప్పట్నుండి మేమే ఉన్నాము. ఇక మీరు మాట్లాడుకోండి అని చెప్పి అక్కడి నుండి భానుమతి బుజ్జమ్మలు ఇద్దరూ తమ రూంలోకి వెళ్లి అలా బెడ్ మీద కూర్చొని, అత్తయ్య, ఎవడికో నెలకు 2000 జీతం ఇవ్వడానికి రెడీ అయిన విజయకు ఇంట్లో ఉన్న పెద్ద ఆయనకు రోజూ ఇంత తిండి పెట్టి ఆయన్ని బాగా చూసుకోవడం చేతకావడం లేదా అని బాధగా అంది బుజ్జమ్మ. చేతకాక కాదు, మనసులేక. ఎలాగైనా ఆయన్ని ఈ ఇంటి నుండి వెళ్లగొట్టాలనే పంతంతో ఉంది విజయ. ఇక అనసూయ తన కోడలు కరెక్ట్గా ఉండటంతో ఆమెను ఏవీ చెయ్యలేక ఇటు కూతురివైపు దృష్టి పెట్టి విజయ మనసు మారుస్తుంది. ముందు మనం బుద్ధి చెప్పాల్సింది విజయకు కాదు, బుద్ధి చెప్పాల్సింది వాళ్ళమ్మ అనసూయకి. అదే ఎలా అత్తయ్యా? ఆమె ఎంత గయ్యాలో చూస్తే తెలియడం లేదా? ఆమె ఈరోజే కదా వచ్చింది, చూద్దాం. ఎక్కడో ఒక దగ్గర దొరక్కపోదు. ఒక 10 నిమిషాలు బయటకు వెళ్లి వచ్చిన భానుమతి బుజ్జమ్మలు తెరచి ఉన్న విజయ వాళ్ల ఇంటి డోర్ని కొట్టారు. గెస్ట్ రూంలో ఉన్న అనసూయ అప్పుడే లేచినట్టు ఆవలింతలు తీస్తూ, హా, ఏమే విజయ, అల్లుడిగారొచ్చినట్టుంది, వెళ్ళి తలుపు తీ. విజయ కళ్ళు తెరిచి, ఓహ్, అప్పుడే టీ టైం అయిందా అని లేచి హాల్లోకి వచ్చి డోర్ తెరిచి ఎదురుగా ఉన్న భానుమతి వాళ్లను చూసి, అయ్యో, మంచి నిద్ర పట్టింది పినిగారు. సారీ, కూర్చోండి, 5 నిమిషాల్లో కాఫీ తీసుకొస్తాను అని ఫీలవుతూ అంది. పర్వాలేదు, ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంటే ఎవరూ లేరనుకున్నాను. ఆయన బయటికి వెళ్లారండి. నాకు అమ్మకి నిద్ర పట్టేసింది. కూర్చోండి, 5 నిమిషాల్లో కాఫీ తీసుకొస్తాను. భానుమతి బుజ్జమ్మ ఇద్దరూ లోపలికి వచ్చి ఆ సోఫాలో కూర్చున్నారు. అనసూయ కూడా గెస్ట్ రూంలో నుంచి వస్తూ వీళ్లను చూసి నవ్వుతూ, వచ్చారా? చాలా దూర ప్రయాణం చేశాను కదా, అలసిపోయానమ్మా, అందుకే నిద్ర పట్టేసింది అని పలకరిస్తూ వాళ్ల ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంది. విజయ కాఫీ తీసుకొచ్చి వాళ్లకు అందించింది. ఆ మాట ఈ మాట మాట్లాడుతూ కాఫీలయ్యాక బుజ్జమ్మ భానుమతితో, అత్తయ్యా, మనం కూడా అలా పార్కు వరకు వెళ్ళి వద్దామా? సరేనమ్మా, అలా వెళ్ళొస్తాం. మరి డిన్నర్కి ఏం చేయమంటారు పిన్నిగారు? అయ్యో, ఎక్కువగా పని పెట్టుకుని ఇబ్బంది పడకు విజయ. రోజు మీరేం చేసుకుంటారో అవే మాకు పెట్టు చాలు అని చెప్పి ఇద్దరూ లేచి బయటకు వచ్చారు. మెల్లిగా చీకట్లు ముసురుకోవడంతో భానుమతి బుజ్జమ్మలు ఇంటిదారి పట్టారు. ఇంట్లో అడుగు పెట్టారో లేదో రమేష్ వాయిస్ గట్టిగా వినబడుతోంది. అది వినగానే, అత్తయ్యా, ఆ విషయమే అయ్యుంటుంది అని గుసగుసగా అంది బుజ్జమ్మ. పదా, మనం రంగప్రవేశం చేసే టైం దగ్గర పడింది. ఇద్దరూ విజయ వాళ్ళింట్లోకి వెళ్లారు. అసలు తెలివుందా నీకు? మొన్నే కదా నిన్ను జాగ్రత్తగా ఉండమని చెప్పింది. మొన్న పోయింది 10,000, ఇప్పుడు 1,00,000 రూపాయలు అని గట్టిగా అరిచాడు. అవును మరి,
పోలీసులను పిలిపించి మీ నాన్నని వాళ్ళ కప్పచెప్తే ఈ ఇబ్బంది ఉండేదే కాదుగా. అంతే గట్టిగా అంది విజయ. అప్పుడు ఆయన డబ్బు తీస్తున్నప్పుడు నువ్వు చూసే అన్నావు, కానీ ఇప్పుడు మా నాన్నే తీశాడని చెప్పడానికి సాక్ష్యం ఏది అని గట్టిగా అడిగాడు. రాత్రవడంతో అప్పుడే ఇంటికి వచ్చిన ముసలాయన గొడవ విని, ఏంట్రా రమేష్, ఏమయ్యింది అని అడిగాడు. అనసూయ అతన్ని చూడగానే, ఆ వచ్చారా, చేసిందంతా చేసి ఇప్పుడు ఏమీ తెలియనట్టు అమాయకంగా ముఖం పెట్టి ఏమైంది అని మెల్లిగా అడుగుతున్నారా అని వెటకారంగా చేతులు తిప్పుతూ అంది. ఏంటమ్మా, మీరేమంటున్నారో నాకు అస్సలు అర్థం కావడం లేదు. ఎందుకు కాదు, మొన్న 10,000 ఈ రోజు 1,00,000 రూపాయలు బీరువా నుండి మాయం చేసింది కాక అర్థం కావడం లేదనంటారా అని కోపంగా అడిగింది. ముసలాయన బాధగా మాట్లాడుతూ, చూడమ్మా, నేను ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెబుతున్నాను, నాకే పాపము తెలియదని అని అన్నాడు. ఇలా కాదల్లుడు, రోజూ ఈ పురాణమెందుకు, ఒక్కసారి పోలీసులను పిలవండి అని కోపంగా అంది. అది విన్న తరువాత ముసలాయన ఒక్కసారి భానుమతి బుజ్జమ్మలను చూశాడు. కొత్తవాళ్ల ముందు కూడా కొడుకు మౌనంగా ఉండడంతో, రమేష్, ఇన్ని రోజులు నువ్వు కోడలు ఎన్ని మాటలు అన్నా సరే నా వాళ్లే కదా అని సరిపెట్టుకున్నాను. కాని ఈరోజు పరాయి వాళ్ల ముందు మీరు మీతో పాటు మీ అత్తగారితో ఇన్ని మాటలు పడ్డ తర్వాత ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండండ్రా అని ముసలాయన తన ప్యాంట్ జేబు నుండి చెక్ బుక్ తీసి ఇస్తూ, ఇదిగో, నెల నెలా వచ్చే నా పెన్షన్ డబ్బులు 30,000 కూడా తీసుకో అని కొడుకు చేతిలో ఆ చెక్ బుక్ పెట్టి ముసలాయన ముందుకు నడిచాడు. ఆగండి పెద్దాయనా, మీరు దొంగిలించిన డబ్బు ఇక్కడ పెట్టి వెళ్ళండి అని దబాయింపుగా అడిగింది భానుమతి. చూడమ్మా, మా ఇంటి విషయాలు మీకు అనవసరం అని ముందుకు నడిచాడు. డబ్బు తీయనప్పుడు ఎందుకయ్యా భయం? దొంగతనం చేశారని ఒప్పుకున్నట్టేనా మరి అని ముసలాయన్ని రెచ్చగొట్టింది భానుమతి. వెంటనే ఆ మాటలకు ముసలాయన కోపంగా చూశాడు. అదంతా చూస్తున్న అనసూయకు ఎక్కడో భయం పట్టుకుంది. తన పథకం ఎక్కడ పాడవుతుందో అని కంగారు పడుతుంది. డబ్బు లేక అనసూయకి చాలా ఇబ్బందిగా ఉండడం వల్ల ముసలాయనకి దొంగతనాన్ని అంటగట్టి ఇంట్లో నుంచి వెళ్లగొట్టి ఆ 50,000 నొక్కేయచ్చని ప్లాన్ వేసింది. కాని భానుమతి వల్ల అడ్డంగా బుక్కయింది. అసలే నా ప్రవర్తన వల్ల కోడలు, కొడుకు, భర్త నా దగ్గర ఒక్క పైసా కూడా ఉంచడం లేదు. నాకేమో చేతిలో డబ్బులాడకపోతే అస్సలు తోచదు అని అనుకుంటూ ఈ భానుమతి వాళ్లు తన కొంప ముంచేలా ఉన్నారని భయపడింది. భానుమతి, ఈయన పైకి కనపడడుగాని పెద్ద దొంగ. ఇంకా నా కూతురింట్లో ఇట్లాగే ఉంటే ఇంకా ఎంత దోచుకుంటాడో అని మళ్ళీ కోపంగా అంది. నాన్న, వీళ్ళన్నది నిజమే. ఆ డబ్బెక్కడ పెట్టావో ముందు తీసుకురా అని సీరియస్గా అన్నాడు. కొడుకు కూడా అనడంతో ముసలాయన కోపంగా తన షెడ్డులోకి వెళ్లి కొయ్యకు వేళ్లాడుతున్న సంచీ తీసుకొచ్చి, చూడండి, ఈ ఇల్లు నాది, ఎదురుగా ఉన్న 3 ప్లాట్లు కూడా నావే. అయినా నాకంటూ నా దగ్గర పెట్టుకున్న ఆస్తి మాత్రం ఒక్కటే అంటూ సంచిని దులిపాడు ముసలాయన. అందులో నుండి 2 జతల బట్టలు, రమేష్ ఫోటో, తన భార్య ఫోటోతో పాటు చివరకు 500 నోట్ల కట్ట కూడా బయటపడింది. అంతే. రమేష్, నాకేం తెలియదురా, నన్ను నమ్ము రమేష్ అని అన్నాడు. రమేష్ వచ్చి వాటిని చేత పట్టుకొని కోపంగా చూస్తూ, మిగతా 50,000 ఎక్కడ పెట్టారు నాన్నా? ముసలాయన భయంగా చూశాడు. నాకేం తెలియదురా, ఇవన్నీ నా సంచిలోకి ఎలా వచ్చాయో. ఇక మిగతా 50,000 గురించి నాకెలా తెలుస్తుంది? ఏమో, ఎవడికి తెలుసు, ఉందిగా గారాల కూతురు, ఆవిడిగ్గాని ఇచ్చాడేమో అని గొణుగుతూ అంది. ఎంత విచిత్రం! కొడుకు ఇంట్లోనే దొంగతనమా? అత్తయ్యా, ఆయన్నొక్కడ్నే అనుమానించడం తప్పు అని గుసగుసగా అంటూ అనసూయ వైపు చూసింది బుజ్జమ్మ. అంతే. భానుమతి కోపంగా, బుజ్జమ్మా, ఆగవే. అనసూయ చాలా మంచిది. ఎక్కడైనా కూతురింట్లో దొంగతనం చేస్తుందా? అంత కర్మ ఆమెకేం పట్టలేదు. అలాంటప్పుడు అంత పెన్షన్ వస్తున్న ఆయనకు మాత్రం తన కొడుకు ఇంట్లో దొంగతనం చేసే కర్మ పట్టదు కదా అని సీరియస్గా అంది బుజ్జమ్మ. దాంతో రమేష్ కూడా విజయ వైపు అనుమానంగా చూస్తూ, ఆ రోజు కూడా నాన్న డబ్బులు తీయడం నువ్వు చూసా అని చెప్పావు కదా. సరే,
ఆ డబ్బు చిన్న మొత్తం కదా అని వదిలేశా. కానీ ఇప్పుడు 1,00,000 రూపాయలంటే మామూలు విషయం కాదు. అందుకే కొత్తగా వచ్చిన వీళ్ళ లగేజ్తో పాటు ఉదయం వచ్చిన మీ అమ్మ లగేజ్ కూడా వెతుకు అని సీరియస్గా చెప్పాడు రమేష్. పాపం తన తల్లి చేసిన గొప్ప పని తెలియని విజయ మొహమాటంగా భానుమతి, అనసూయల వైపు చూసింది. ఏంటి విజయ, నేను నీ అమ్మనే అని కంగారుగా అంది అనసూయ. అవును మరి, మీరు వదిన గారికి అమ్మ అయితే ఆ అంకుల్ అన్నయ్య గారికి తండ్రి కదా. ఆ మాటలకు కోపం వచ్చిన విజయ గబగబా వెళ్లి తన తల్లి బ్యాగును తనే తీసుకువచ్చి అందరి ముందు దులిపింది. అంతే, అందులో నుండి మరో 500 కట్ట బయటపడింది. అప్పుడు కంగారుగా తల్లివైపు చూసి, అమ్మా, ఏంటమ్మా ఇది అని భయంగా అడిగింది. నాకేం తెలీదే, బహుశా కావాలనే మీ మావగారు నన్ను ఇరికించాలని ఇలా చేసుంటాడు. చూడు విజయ, ఉదయం నుండి మీరిద్దరూ ఇంట్లోనే ఉన్నారు. పైగా మీ అమ్మ ఈరోజు ఉదయం వచ్చింది. మా నాన్న ఉదయం బయటికి వెళ్ళి ఇప్పుడొచ్చారు. అసలేం చేశారు మీరిద్దరు? అల్లుడుగారు, నాకేం తెలీదు. ఆమె ఇక అసలు విషయం చెప్పేలా లేదని రమేష్ విజయకు ఒక వీడియో ఆన్ చేశాడు. మీకేమీ తెలీదా? అయితే తల్లి బిడ్డలు ఇద్దరూ కలిసి ఈ వీడియో చూడండి అని గట్టిగా చెబుతూ తన ఫోన్ని విజయ చేతిలో పెట్టాడు. ఆ వీడియోని విజయ, అనసూయలు చూస్తూ నోరు తెరుస్తారు. ఇది ఎవరు తీశారండి అని కంగారుగా అడిగింది విజయ. అప్పుడు భానుమతి, బుజ్జమ్మలు ముందుకు వచ్చి నిలబడ్డారు. భానుమతి, బుజ్జమ్మ విజయ ఇంటి హాల్లోకి వెళ్తున్నప్పుడు గెస్ట్ రూమ్ నుండి బయటకు వచ్చిన అనసూయ అటూ ఇటూ దిక్కులు చూస్తూ మెల్లిగా మాస్టర్ బెడ్రూంలోకి వెళ్లడం వీళ్ల కంటపడింది. అని అసలు వీడియో ఎలా తీశారో చెప్పడం మొదలుపెట్టారు. రావే, ఈవిడ దొంగలా దిక్కులు చూస్తూ ఆ బెడ్రూంలో దూరింది అని గుసగుసగా అంది భానుమతి. బుజ్జమ్మ తన చేతిలో ఉన్న ఫోన్ చూపిస్తూ, ఒక్క నిమిషం అత్తయ్య, ఆమె ఏం చేస్తుందో రికార్డ్ చేద్దాం. వెంటనే భానుమతి, బుజ్జమ్మ వాళ్లు ఆమె వెనకే ఫాలో అయ్యారు. అనసూయ కబోర్డ్ తలుపు తెరిచి చేతికి అందిన 2 500 నోట్ల బండిల్స్ తీసుకొని కొంగులో పెట్టుకోవడం చూశారు. అదంతా బుజ్జమ్మ తన సెల్ ఫోన్ ఆన్ చేసి రికార్డ్ చేసేసింది. కబోర్డ్ డోర్ పెట్టడం చూసిన భానుమతి, బుజ్జమ్మా, పద మనల్ని ఆమె చూస్తే కష్టం. సౌండ్ చేయకుండా బయటికొచ్చి వాళ్ల వాటాలోకి వెళ్లిన భానుమతి వాళ్లు కిటికీలో నుంచి చూస్తూ నిలబడ్డారు. అనసూయ మెల్లిగా దిక్కులు చూస్తూ ముసలాయన షెడ్డు దగ్గరకు వచ్చింది. అది చూసి భానుమతి ఇలా అంటుంది. బుజ్జమ్మా, తొందరగా రికార్డ్ చేయవే. అనసూయ ఆ డబ్బులను ఆ ముసలాయన రూంలో ఎక్కడో ఒక దగ్గర దాచిపెడుతుంది. మళ్ళీ ఆయన మీద దొంగతనం మోపి ఈసారి ముసలాయన్ని ఖచ్చితంగా ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది. బుజ్జమ్మ వెంటనే సెల్ఫోన్లో రికార్డ్ బటన్ నొక్కుతుంది. అనసూయ తన కొంగులో ఉన్న ఒక కట్టను తీసి గోడకు వేలాడుతున్న ఒక సంచిలో వేయడం కిటికీ నుండి ఈజీగా కనబడుతుంది. మళ్ళీ అనసూయ గబగబా తన రూంలోకి వెళ్ళిపోయాక, కబోర్డ్ నుండి 2 500 రూపాయల కట్టలు తీసిందిగా, ఇప్పుడు ఒకటే ఆ సంచిలో వేసిందంటే అని గుసగుసగా అంటూ మళ్లీ వెంటనే ఆమెకి ఏదో ఐడియా తట్టినట్టు తన తలని గోక్కొని, ఆ మరో కట్టని ఆమె బ్యాగ్లో వేసుకుని ఆ మొత్తం డబ్బుని ముసలాయనే దొంగతనం చేసినట్టు చెప్తుంది. అప్పుడు ఒక కట్ట దొరుకుతుంది, మరో కట్ట దొరకదు. అనసూయ ప్లాన్ అర్థమైన బుజ్జమ్మ మధ్యలో అందుకొని, ఆ రమేష్ మిగిలిన డబ్బు గురించి అడుగుతాడు. అప్పుడు ఆయన ఏం చెప్పలేడు. విజయ నోటికి ఈ అనసూయ నోరు కూడా తోడవుతుంది. పదా మరి, మిగతా డబ్బు ఎక్కడ పెడుతుందో చూడాలి కదా. అనసూయ తన వాటాలోకి వెళ్లిపోగానే వీళ్లు కూడా అటువైపు వెళ్లి బయట హాలుకి ఉన్న కిటికీలో నుండి లోపలికి చూశారు. కాని ఈసారి వీడియో తీయడం మర్చిపోయారు. లోపలికి వెళ్లిన అనసూయ తన చేతిలో ఉన్న మరో 500 కట్టను హాల్లో ఓ మూలన ఉన్న తన బ్యాగులో వేసుకుంది. మళ్లీ ఏమీ తెలియనట్టు గెస్ట్ రూంలోకి వెళ్లిపోయింది. ప్రస్తుతం మేమే మీ ఆయన కళ్ళు తెరిపించాలని ఈ వీడియో తీశాం. నీ పక్కింటి లీలావతితో కావాలని గొడవపడి మరీ నీ ఇంట్లోకి వచ్చింది ఇందుకే. అనసూయ, ఇలాంటివి చేసి అనవసరంగా మీ అమ్మాయి కాపురల్లో చిచ్చు పెట్టకు. అయినా నీ ఇంట్లో చాతకాక కూతురింటి మీద నీకెందుకు ఈ పెత్తనాలు అని కోపంగా అంది భానుమతి. దాంతో సిగ్గుతో తలదించుకుంది అనసూయ. విజయవైపు తిరిగిన భానుమతి, అసలు నువ్వు మంచిదానివే, కాని నీ మెదడంతా మీ అమ్మ నింపిన చెత్త వల్ల పాడయింది.
చెప్పుడు మాటలు విని నీ కాపురాన్ని చేజేతులారా పాడి చేసుకోకు. చూడు, మీ వదిన మీ అమ్మని కరెక్ట్గా చూడదని బాధపడ్డావు. మరి నువ్వు చేసేదేంటి? ఏకంగా మీ మామగారిని అందరి ముందు దొంగలా నిలబెట్టాలని చూసావు. అదే మీ వదిన నీలా మీ అమ్మతో ప్రవర్తిస్తే? ఒకసారి ఆలోచించు అని బాధగా విజయని చూస్తూ అంది బుజ్జమ్మ. పద బుజ్జమ్మా, ఇక్కడ మన పని అయిపోయింది అని వాళ్ళిద్దరికీ నమస్కారం పెడుతున్న ముసలాయన్ని చూసి తిరిగి అతనికి నమస్కారం చేస్తూ భానుమతి బుజ్జమ్మలు వాళ్లున్న గదిలోకి వెళ్లి లగేజీ తీసుకుని లీలావతి ఇంటి గేటు వైపు అడుగులు వేశారు.